హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే కేఎఫ్సి చికెన్ను బయట క్రిస్పీగా మరియు లోపల జ్యూసీగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేనైతే కేఎఫ్సి చికెన్ కోసం ఒక 1/2 కేజీ లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసి ఇలా ఘాట్లు కూడా పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనమైతే మ్యారినేట్ చేసేసుకుందాం. నేనైతే మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోనే కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని, అలాగే దీంట్లో లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా చికెన్ కూడా వేసేసుకొని ఇలా మసాలా అనేది బాగా పట్టేలా మొత్తం ఈ ఘాట్లలోకి కూడా కొంచెం మసాలా వెళ్ళేలా బాగా పట్టించండి. చూసారు కదా, ఇలా మొత్తం అప్లై చేయాలి. ఇలా అయితే మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మూత పెట్టేసుకొని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. వీలైతే ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, జ్యూసీగా వస్తుంది. చికెన్ పైన లేయర్ కోసం అయితే పిండిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను 1 కప్పు మైదా, అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలిపేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని మొత్తం ఈ పిండిని ఇలా పట్టించేయండి. అప్పుడే కొంచెం పైన క్రిస్పీగా లేయర్ అనేది బాగా వస్తుంది. ఇలా పిండి ఒత్తుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇలా ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ తీసుకున్నానండి. అలాగే దీంట్లోనే కొద్దిగా ఐస్ క్యూబులు కూడా వేసుకోండి. ఇలా ఐస్ క్యూబులు వేసుకున్నాక ఇలా లేయర్ కోసం పట్టించిన చికెన్ని కొంచెం కూలింగ్ వాటర్లో ఒక 30 సెకండ్స్ పాటు ఇలా ఉంచండి. ఇలా 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇదే పిండిలో వేసుకొని ఇంకోసారి లైట్గా అయితే ఇలా పట్టించేయండి పిండి మొత్తాన్ని. మరీ గట్టిగా అవసరం లేదు, కొంచెం పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చికెన్ పీసెస్కి పిండిని అయితే పట్టించేసుకుందాం. దీన్ని అయితే వెంటనే ఫ్రై చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ అవ్వాలి. కళాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. దీంట్లోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న కేఎఫ్సి చికెన్ని కూడా వేసేసుకుందాం. ఇలా అయితే ఒకసారి కలుపుకొని చికెన్ పీస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి రివర్స్ కూడా ఇలా చేసుకొని ఫ్రై చేయండి, లేదంటే లోపల బాగా ఫ్రై అవ్వదు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే బయట మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే చక్కగా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా చికెన్ను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఇలా రివర్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. అప్పుడే ఇంకా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, చికెన్ అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇలా అయితే పక్కకు తీసేసుకుని ఫ్రై అయిందండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇలా మిగిలిన వాటిని కూడా తీసేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ ఈజీ క్రిస్పీ కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.